ఓలా అమిగోస్ సక్సెస్ఫుల్ గా మన రీల్ చాలా రీచ్ వచ్చింది. దాని కింద 18 కమెంట్స్ అయితే వచ్చినాయి. అబ్బో సో వీళ్ళు అసలు 18 days లో అసలు ఏం రాశారో, అసలు 18 days లో ఎవరు గెలిచారో, గివ్ అవే ఎవరికి వెళ్ళిందో, ఇవన్నీ మనం ఇప్పుడు చూద్దాం. వీడు అప్పుడే బీబీసీ రేంజ్ లో ఎంచుకుంటున్నాడు. డేర్ 1, ఐ డేర్ యూ టు క్లైమ్ మౌంట్ ఎవరెస్ట్. ఈడెవడో తెలిసినోడే అనుకుంటా. వీడికి నేను అది అప్పున్నట్టు ఉన్నాను. ఈడు నాకు స్కెచ్ చేశాడు మౌంట్ ఎవరెస్ట్ అంట. చేద్దాం, డెఫినెట్లీ చేద్దాం. ఐ డేర్ యూ టు బంజీ జంప్ ఇన్ హై స్టీల్ బ్రిడ్జ్ ఇన్ వాషింగ్టన్. ఇది కూడా ఇంట్రెస్టింగ్ ఉంది, వాషింగ్టనే కాబట్టి. బట్ ఐ వుడ్ ప్రిఫర్ మోర్ ఛాలెంజింగ్. సో అసలు ఇది ఎంత ఫీటో చూద్దాం. సో ఈ బంజీ జంప్ హైట్ అయితే వచ్చి 385 feet ఉంది. కానీ వరల్డ్స్ లార్జెస్ట్ అయితే చైనాలో ఉంది, 764. సో నేను మోస్ట్లీ చైనాలో అయితే ప్రిఫర్ చేస్తాను, ఎందుకంటే వరల్డ్స్ హైయెస్ట్ కాబట్టి. బట్ ఇది కూడా ఇంట్రెస్టింగ్ ఉంది. సో మనం ఇది కూడా ట్రై చేద్దాం. ఐ డేర్ యూ టు డూ లే లదాఖ్ బైక్ ట్రిప్ ఇన్ ఇండియా విత్ యువర్ డాడ్స్ పర్మిషన్. చిన్న కొడుకు అంటే ఫస్ట్ అసలు మనం ఏం చెప్తాం వినక ముందే నో వస్తుంది. బైక్ ట్రిప్ చేయడం వరకు ఓకే, కానీ విత్ డాడ్స్ పర్మిషన్ అంటే సాహసం అనే చెప్పాలి. నెక్స్ట్ డే ఐ డేర్ యూ టు జిప్ లైన్ ఎట్ 1000 feet ఇన్ మహారాష్ట్ర. ఇంట్రెస్టింగ్. యాక్చువల్లీ నేను జిప్ లైనింగ్ అయితే చేశాను. సో అది ఇక్కడ అట్లాంటాలో, అది ఎంతో చూద్దాం. సో నేను చేసింది అయితే క్లైమ్ వర్క్స్ స్మోకీ మౌంటైన్స్ అట్లాంటాలో. అదైతే 2000 feet ప్లస్ ఉంది. 1000 feet కంటే హైలోనే నేను జిప్ లైనింగ్ అయితే చేశాను. బట్ ఇది కూడా మహారాష్ట్రలో చాలా ఇంట్రెస్టింగ్ ఉంది అనిపిస్తుంది. సో వన్ డే ఇండియా వెళ్ళినప్పుడు ఇది కూడా డెఫినెట్గా చేయడానికి ట్రై చేస్తాను. ఐ డేర్ యూ టు డూ రాక్ క్లైంబింగ్ ఇన్ కొలరాడో, ఎవరెస్ట్ క్లైంబింగ్ ఆర్ స్టే ఇన్ అంటార్కిటికా వితౌట్ స్వెటర్. ఎవడో బాగా రీసెర్చ్ చేసి 3 ఎక్స్ట్రీమ్ డేర్లు ఏవైతే ఉంటాయో కలిపిచ్చేసాడు. ఈ మూడిట్లో ఏదో ఒకటి నచ్చితే వాటిలో ప్రైజ్ మనీ కొట్టద్దు అని చెప్పి. మనకన్నా వస్తే డెస్పరేట్ లో ఉన్నాడు. ఐ అప్రిషియేట్ యువర్ ఎఫర్ట్ బ్రో. 3 డేలు అయితే ఇంట్రెస్టింగ్ ఉన్నాయి. యూ హ్యావ్ అ హై ఛాన్స్ ఆఫ్ విన్నింగ్. వీడెవడో నా దోస్తేనే టైమ్ స్క్వేర్ లో బట్టలిప్పి తిరిగంట. వీడికి నేను చెప్పాలనుకునేది ఒకటే, ఐ డేర్ యూ టు గెట్ లాస్ట్ ఇన్ అమెజాన్ ఫారెస్ట్. చాలా క్రేజీ డేర్, కానీ వీసా ఇష్యూలు ఉన్నాయి మేడం, ఇప్పటికప్పట్లో అవ్వదు. But interesting dare, definitely one time in life. Go into the Florida Everglades and ride a gator. Or into the national forests and fight a bear, your choice. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? ఈడెవడో కల్తీ మాల్ కొట్టి ఖాళీగుంటేంలో నా కమెంట్ పెట్టాడయ్యా. ఈడు అసలు ఏం కొట్టాడో తెలుసుకోవడం ఫస్ట్ నా డే. ఇంకా మిగతా అవన్నీ I dare you to get married to a girl that uncle and auntie are eagerly looking for. Time for you to get into second chapter of life. Shiva's mom be like, I dare you to look for a good girl and get married. You have explored and achieved most of your wish list. Now it's time for you to enter the next chapter in your life. Start choosing your life partner. వీళ్ళందరికీ నేను చెప్పాలనుకుంది ఒకటే, లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా? No marriage. I dare you to live with $5 for a day in any metro city in the US. ఇంట్రెస్టింగ్ కదా, అన్ని విధాలుగా మనకి ఈ చెక్ లిస్ట్ లోకి వచ్చేటట్టు ఉంది. డేరింగ్ గా కూడా ఉంది, మన వీసాకి తగ్గట్టు కూడా ఉంది. ఐ థింక్ వీ గాట్ ద విన్నర్ ఫర్ ద డే అండ్ ఇట్స్ దిస్ డేర్. చాలా ఇంట్రెస్టింగ్ డేర్ అనిపించింది. ఐ థింక్ దిస్ ఇస్ ద విన్నర్. లెట్స్ గో అండ్ కనెక్ట్ టు దిస్ గై హూ హస్ కమెంటెడ్ దిస్ డేర్ అండ్ సర్ప్రైజ్ హిమ్ విత్ ద గివ్ అవే. లెట్స్ గో. ఓలా అమిగో, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఎట్లా నడుస్తుంది? హౌ ఇస్ లైఫ్? ఏముంది, కొంచెం మెకానికల్ లైఫ్ అయిపోయింది. వీకెండ్స్ ఎంజాయ్ చేయడం, వీక్ డేస్ కంపెనీ నాతో ఎంజాయ్ చేయడం. దట్స్ హౌ యుఎస్ వర్క్స్ కదా. ఎలా ఉన్నావు? చాలా బాగుంది యూట్యూబ్ ఛానల్. నేనే అడుగుదాం అనుకున్నా, అసలు కంటెంట్ ఫాలో అవుతావా, ఎట్లుంది అసలు ఏంటి అని. అట్లా 6 months అవుతుంది స్టార్ట్ చేసి. అసలు నీ టేక్ ఏంది, అసలు కంటెంట్ ఫాలో అవుతున్నావా లేదా, ఎట్లుంది అని అడుగుదామని. నాకంటే ఒక పెద్ద యూట్యూబ్ ఛానల్ లేదు కాబట్టి పెద్ద కమెంట్ చేయలేను. బట్ యాజ్ అ వ్యూవర్ బాగుంది. అంటే యూఆర్ ఫోకసింగ్ ఆన్ యూనిక్ కాంటెంట్ అండ్ నీ యూనిక్నెస్ కూడా తెలుస్తుంది. లైక్ ద వే యూ స్పీక్ అంతా బాగుంది. ఇట్స్ జస్ట్ దట్ ఎంత రెగ్యులర్ గా ఉంటే అంత బాగుంటుంది అని అంతే. అలాగే ఈ వీడియో చూసినప్పుడు నువ్వు ఏమనుకున్నావు? ఫేక్ గివ్ అవే అనుకున్నావా లేకపోతే జెన్యూన్ అనుకున్నావా? ఏమనుకున్నావా అసలు? అంటే అంత డేరింగ్ గా నువ్వు చేయండి, కమెంట్ చేయండి అని అనగానే లైక్ వెరీ రేర్ పీపుల్ ఆస్క్ దీస్ కైండ్ ఆఫ్ స్టఫ్. నాకున్న మన లోకల్ తెలుగు ఫ్రెండ్స్ అండ్
మన లిస్ట్లో. సో ఐ వాజ్ లైక్ ఓకే, ఐ థాట్ స్టార్టింగ్లో నువ్వు చేయవేమో అనుకున్నా లైక్ సీరియస్గా, బట్ నైస్. ఇప్పుడు సీరియస్గా తీసుకొని చేస్తున్నావు అంటే ఇట్స్ ఇంప్రెసివ్. అసలు ఈ ఐడియా ఎక్కడరా నీకు, ఎట్లా వచ్చింది అంటే ఏమన్నా ఇట్లా యూట్యూబ్ నుంచి ఎవరిదైనా చూసి చెప్పావు? అసలు ఈ ఐడియా ఎట్లా వచ్చింది నీకు మామూలుగా కామెంట్ చేయాలని కానీ? యా, అంటే పాస్ట్లో చాలా మంది యూట్యూబర్స్ కానీ ఇట్లా చేశారు ఇలాంటి వీడియోస్, సిమిలర్ వీడియోస్, ఎగ్జాక్ట్లీ ఇంతే అమౌంట్ ఇట్లాంటివి అనే కాదు. యుఎస్ లో కూడా, యుఎస్లో ఐఎమ్ నాట్ షూర్, లైక్ యూకేలో అయితే చేశారు, చూశాను చాలా మంది. యుఎస్లో కూడా చేసే ఉంటారు డెఫినెట్గా ఇలాంటిది, బట్ వాళ్ళు ట్రావెల్ చేసి ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్, ఇంకో కంట్రీకి, సిటీ టు సిటీ, అలా వేరియస్ థింగ్స్. ఈ డేర్ నేను ఏమనుకున్నానంటే లైక్ $5 తో బతకడం అనేది అసలు క్లోజ్ టు ఇంపాసిబుల్ నార్మల్గా మన రిక్వైర్మెంట్స్ అన్నీ సుఖంగా అని చేసుకోవాలంటే. బట్ హౌ డూ వీ ఫైండ్ అవర్ వే త్రూ అవుట్ ద డే అనేది సంథింగ్ లైక్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ టు లెర్న్ అని అనుకున్నా. ఏమనుకుంటున్నాను, లైక్ ఏ సిటీ అనుకుంటున్నావు? సో నేను ఎట్లా ఆలోచిస్తానంటే ఇట్ షుడ్ బి అ కాంబినేషన్ ఆఫ్ అ ప్లేస్ విచ్ షుడ్ బి లైక్ హార్డ్ టు స్టే, అంటే కొంచెం ఇట్లా క్రైమ్ రేట్ కూడా బాగుండే ప్లేస్, అలాగే కొంచెం కాస్ట్లీ ప్లేస్ కూడా, ఎక్కడైతే ఇట్లా ఓన్లీ రిచ్ పీపుల్ బతుకుతారో, బతకడం కష్టమో, ఈ రెండు కాంబినేషన్ సిటీ అయితే బెటర్ అని నేను అనుకుంటున్నా. కొన్ని ప్లేసెస్ ఉన్నాయి మైండ్ లో, కానీ అది చెప్పేస్తే నీకు కూడా సర్ప్రైజ్ మిస్ అవుతుంది, చూసే మన వాళ్ళకి కూడా సర్ప్రైజ్ మిస్ అవుతుంది. సో అది నువ్వు వీడియో కోసం వెయిట్ చేయి. బట్ స్టిల్ యా, నేనైతే డెఫినెట్లీ అట్లా ఆ 2 కాంబినేషన్ లో ఏదైనా మంచి సిటీ దొరికితే డెఫినెట్ గా దాంట్లో మాత్రం ఈ డేర్ పర్సూ చేస్తా. అంటే మెట్రో సిటీ కొంచెం ఎక్కువ మంది ఫుట్ ఫాల్ ఉన్న జనాలు ఉన్నారనుకో, ఇట్ విల్ బి ప్రాబబ్లీ ఒక ఇట్స్ అ కాంబినేషన్ ఆఫ్ స్టూడెంట్స్ యాజ్ వెల్ యాజ్ వర్కింగ్ కంపెనీస్ ఉన్న ప్లేస్, మోర్ మెట్రో సిటీ లాగా ఉంటే నువ్వు యూ కెన్ స్టార్ట్ ఆఫ్. నేనైతే అసలు డ్రోన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ రోడ్డు మీద పడుకోవాలి, ఎక్కడ టెంట్ వేయాలని ఆలోచిస్తున్నా ఇప్పుడే. అసలు నీకు సజెషన్స్ ఇవ్వచ్చా, లేకపోతే మొత్తం నువ్వే ఫిగర్ అవుట్ చేసుకుంటావా త్రూ అవుట్ ద డే? ఫిగర్ అవుట్ చేస్తున్నాను, ఎందుకంటే ఇప్పుడు అంటే నేను ఎట్లా సర్వే అవుతానని డేర్ కాబట్టి నేను చేస్తా. ఆ వీడియో ఎండింగ్ లో మళ్ళీ మనం ఇట్లా కామెంట్ సెక్షన్ పెట్టుకుందాం, నీకు ఏదైనా బెటర్ సజెషన్ ఉంటే దాంట్లో పెడితే నెక్స్ట్ ఇట్లా ఏమైనా డేర్ మళ్ళీ పెట్టినప్పుడు గివ్ అవేస్ నడుస్తూనే ఉంటాయి కాబట్టి దాంట్లో నువ్వు ఏమైనా పెట్టినప్పుడు బెటర్ సజెషన్ ఇంకా యాక్సెప్ట్ చేస్తా. అట్లా క్రేజీ. ఓకే, నైస్. ఓకే, ఎక్సైటెడ్. కంగ్రాచులేషన్స్. అదే. సో ఇంకా ఇట్లా వీడియోస్ లో నువ్వు ఏమన్నా ఇట్లా ఏదైనా మిస్ అవటం కానీ ఏదైనా ఫీడ్బ్యాక్ ఉందా? న్యాచురల్ గా వీడియోస్ చేయడం అనేది వన్ బిగ్ థింగ్. ఫేక్ గా ఏం అనిపించలేదు. ఒకటి ఇట్లా రెగ్యులర్ జాబ్ చేస్తూ అన్ని చేస్తూ ఇది యూట్యూబ్ వీడియోస్ కూడా ఎడిట్ చేయాలి అంటే కష్టం. సో ఇట్స్ జస్ట్ యూ నీడ్ టు బి మోర్ రెగ్యులర్ అని అనిపించింది అంతే. అదొకటి ఫీడ్బ్యాక్. నేను ఎట్లా అనుకున్నానంటే ఇట్లా సర్ప్రైజ్ ఎలిమెంట్ అనేది యూజువల్ గా ఇట్లా నమ్గా చెప్పుకుంటూ వెళ్తాం కాబట్టి నేను సర్ప్రైజ్ ఎలిమెంట్ ఉంటే బాగుంటుందని నేను అనుకున్నాను అనమాట. సో ఈ వీడియో నుంచే ఇట్లా సర్ప్రైజ్ ఎలిమెంట్ ఏదైనా యాడ్ చేద్దాం అనుకున్నా. సో యాక్చువల్ గా ఏంటంటే ఇప్పుడు ఈ గివ్ అవే ఇదంతా కూడా మా వాళ్ళు ఇచ్చిన డేర్ అనమాట. మీ సర్ప్రైజర్స్ ని ఎవరైనా ప్రాంక్ చేయరా అని చెప్తే ఊరికే అట్లా $100 అని పెట్టి మీ డేర్ కలెక్ట్ చేసా కానీ $100 అది వెళ్ళలేదు. మా వాళ్ళు ప్రాంక్ చేయమంటే నేను ప్రాంక్ చేసిన అనమాట. డేర్ చేయవా? డేర్ చేస్తా కానీ ఇప్పుడు అసలు మనం ఉన్న పరిస్థితుల్లో $100 ఎక్కడ కుదిరిద్దురా? నేను మా వాళ్ళు ఎట్లా అన్నారంటే ఇట్లా డబ్బులు అనగానే మనల్ని ఎగబడతారు, ఎగబడ్డప్పుడు అట్లా ప్రాంక్ అని చెప్తే వాడు ఎక్స్ప్రెషన్ రికార్డ్ చేస్తే అదొక డేర్, కొత్త డేర్ అవుతుంది అని చెప్తే ఇది అసలు ప్రాంక్ చేయడమే ఒక డేర్ అని పెట్టుకున్నాను అనమాట. ఇంట్రెస్టింగ్ ఉండాలని చెప్పి చిన్న సర్ప్రైజ్ ప్లాన్ చేశా. పెద్ద ఇంప్రెసివ్ కాదు డేర్, ఏది బ్యాంకింగ్ డేర్, బట్ అట్లీస్ట్ నువ్వు ఈ $5 పెట్టి ఈ డేర్ చేస్తావు అనేదే వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంప్రెసివ్ స్టఫ్. ఈ వీడియో చేయకుండా తప్పించుకో. అరే 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 ఆగు, పాపం ఫీల్ అన్నట్టున్నారు. ఫీల్ అయ్యావు కానీ మజాక్ అన్నారా ఆయన? ఊరికే రియాక్షన్ తీసుకున్నా. పంపిస్తా $100 ఈ వీడియో అయిపోయిన వెంటనే తెలుగొడతా, కనీసం ఉండు. యా సో యా అదే అనమాట. సో యా ఇది డేర్ అయితే పర్సూ చేస్తా. ఐడియా నాకు చాలా నచ్చింది. ఊరికే అట్లా చిన్నగా ట్విస్ట్ చేద్దాం అని చెప్పి అట్లా చెప్పిన.
ఈ కాల్ అయిన వెంటనే నీ సెల్ నంబర్ నా దగ్గర ఎట్లా ఉంది కాబట్టి నేను నీకు సెల్ చేస్తా. నాకు చిన్న స్క్రీన్ షాట్ ఇట్లా నీ అకౌంట్స్ అన్ని బ్లర్ చేసి ఇట్లా జస్ట్ నీకు $100 రిసీవ్డ్ అన్నట్టు ఒక మెసేజ్ కానీ ఏదైనా నాకు పంపిస్తే నేను అది స్టోరీ పెడతా. సో దట్ గివ్ అవేస్ విల్ బి ట్రస్టబుల్ అన్నట్టు అట్లా. అంటే ఈ గివ్ అవేస్ కంటిన్యూ చేద్దామని కొన్ని రోజులు అయిన తర్వాత మళ్ళీ ఇంకో గివ్ అవే వీడియో పెడదామని అట్లా అట్లా ప్రూఫ్ లాగా కూడా ఉంటుంది. సో అట్లా ఆల్ ది బెస్ట్ నీకు నీ యూట్యూబ్ ఛానల్ కి అండ్ అప్కమింగ్ వీడియోస్ కి. థ్యాంక్స్ రా. కంగ్రాట్స్ ఫర్ ద ప్రైజ్ మనీ. ఇట్లా ఆలోచిస్తుండు మళ్ళీ ఇట్లా ఈ వ్యూవర్స్ పెడతానే ఉంటా. కుదిరినంత వరకు నువ్వే గెలవాలని కోరుకుంటా. మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కమెంట్ చేస్తా ఉండి పెట్టినప్పుడు. ఓకే దెన్ బాయ్. యా.